గెలిచినప్పుడు అందరూ తోడుంటారు, ఓడినప్పుడు తోడుండేవాడే మనవాడు. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ విషయం. ఎందుకంటే తను అనుభవించాడు. వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అందరూ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు తనని కాంగ్రెస్ అధిష్టానం తొక్కేయడం ప్రారంభించాక ఎలా దూరం పెట్టారు అన్నది చూశారు. అలాగే తన వాళ్ళు ఎవరు అన్నటువంటిది ఆ రోజున గమనించారు. అలా గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళని హత్తుకున్నారు, ఆప్యాయంగా ముందుకి కదిలి వెళ్ళారు. అదే ఆయనకి కీలకమైంది. అందుకనే 18 అసెంబ్లీ స్థానాలకు అప్పుడు జరిగిన ఎన్నికలు 15 విజయం సాధించి ఓ బలమైనటువంటి శక్తిగా 2014 ఎన్నికలు గెలిచారు. తర్వాత 2014లో ఓటమి పాలైన 23 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిన తన వాళ్ళు ఎవరు అన్నటువంటి తెలుసుకున్నారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు అనేక మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళులో చాలామందికి అవకాశాలు ఇచ్చారు. అలా అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది క్రమంగా కనుమరుగవుతున్నారు, కనిపించట్ల. ఇప్పుడు కనబడుతున్న వాళ్ళలో పేర్ని నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు కనబడుతున్నారు. మారగాని భరత్తు ఇలాంటి వాళ్ళు కనబడుతున్నారు. కొంతమంది మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కనిపించట్లేదు జగన్ సమక్షంలో. అలాగే పార్టీ తరపున నాయకులు కార్యకర్తలకి ఇబ్బందులు అవుతుంటే ఫీల్డ్లోకి వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది జగన్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తకి నాయకుడికి చిట్ట చివరి దాకా అండగా ఉండేటటువంటి కార్యకర్తలకి నాయకుడు అండగా ఉండాలి, ఆ నాయకుడికి జగన్ అండగా ఉండాలి. అప్పుడు సస్టైన్ అవుతుంది పార్టీ అన్నటువంటిది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరో గుర్తిస్తున్నారు. కాకపోతే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్న పాయింట్ ఏంటంటే కొన్ని రోజులు టైం పడుతుంది, ఇప్పటికిప్పుడే కాదు, నిదానంగా వాళ్ళు. ఎందుకంటే ఓడుంటారు, ప్లస్ ఇళ్ళ దగ్గర ఇబ్బందులు ఉంటుంటాయి. ఇవన్నిటి నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక ఏడాదిన్నర దాకా చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడే మనం కదిలించడం కూడా కరెక్ట్ కాదని పార్టీ కూడా భావిస్తుంది. బట్ ఎవరు పూర్తిగా ప్రాణం పెట్టుంటారు అన్నది మాత్రం ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది.